హైదరాబాద్ మీర్పేట్ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. భార్యను భర్త చంపి మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి అక్కడే ముక్కలుగా కట్ చేశాడు. కరెంటు హీటర్ సహాయంతో ముక్కలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ తర్వాత ఎముకలను పొడిగా చేసి బాత్రూంలోనే పడేశాడు. మిగిలిన ఎముకలు మృతదేహాన్ని జిల్లెలగూడ చెరువులో పడేసినట్టుగా పోలీసులు గుర్తించారు. హైదరాబాద్ మీర్పేట్ మర్డర్ కేసులో విస్తుపోయే నిజాలు వెలుగు చూస్తున్నాయి. మృతదేహాన్ని బాత్రూంలోకి తీసుకెళ్లి అక్కడే ముక్కలుగా కట్ చేశాడు. కరెంటు హీటర్ సహాయంతో ముక్కలు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. మా కరెస్పాండెంట్ కుమార్ పూర్తి సమాచారం అందిస్తారు. కుమార్. థ్యాంక్ యూ శ్రీదేవి. ఏదైతే మీర్పేట్ లో జరిగిన దారుణానికి సంబంధించి ప్రస్తుతం పోలీసులు ఎంక్వైరీ అయితే కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ నేపథ్యంలో ఈ కేసులో కొన్ని విస్తుపోయే నిజాలైతే బయటకు వస్తున్నట్లు తెలుస్తుంది. ఏదైతే భార్యపై ఉన్న అనుమానంతో గురుమూర్తి భార్యను ఏదైతే బాత్రూమ్ లో తీసుకెళ్లి ముక్కలుగా నరికి ఆ తర్వాత కుక్కర్లో ఉడకబెట్టినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా భార్య శరీరాన్ని కూడా ఏదైతే ముఖ్యంగా హీటర్ ద్వారా కట్ చేసి ముక్కలు చేసిన తర్వాత ఏదైతే కుక్కర్ లో హీట్ చేసి ఆ తర్వాత వాటిని ఎండబెట్టి కూడా దాన్ని పొడి చేసి అక్కడ ఉన్న జిల్లాలు కూడా చెరువులో అయితే పడేసినట్లు కూడా పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా చూసినట్టయితే ఈ రంగారెడ్డి జిల్లాలో జరిగిన ఈ ఘటన ప్రస్తుతం ఏదైతే సంచలనంగా మారిందనే చెప్పొచ్చు. ముఖ్యంగా చూసినట్టయితే ఏదైతే ఎముకలను వేరు చేసి కాల్చి బూడి చేసినట్లు కూడా ప్రస్తుతం అయితే తెలుస్తుంది. ఆ బూడిని కూడా చెరువులో అయితే పడేశాడు. కుక్కర్ లో ఉడికించి మాంసం ముద్దలను డ్రైనేజ్ లో పడేసినట్లు కూడా ప్రస్తుతం అయితే పోలీసులకు ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ముఖ్యంగా వెంకట మాధవి అలాగే గురుమూర్తి ఇద్దరు కూడా భార్య భర్తలు, అలాగే వీరికి ఇద్దరు పిల్లలు కూడా ఉన్నట్లు కూడా గుర్తించారు. వీరు రంగారెడ్డి జిల్లా మీర్పేట్ పరిధిలో అయితే నివాసం ఉంటున్నారు. అయితే భార్య భర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవని కూడా ప్రస్తుతం పోలీసులు అయితే గుర్తించారు. ముఖ్యంగా గురుమూర్తి భార్యను ఎక్కువగా అనుమానించేవాడంటూ కూడా అక్కడ ఉన్న చుట్టుపక్కల ప్రాంతాల వారు కూడా చెప్తున్నారు. ఎప్పటిలాగానే వారి మధ్య ఏదైతే మాట పెరిగి గురుమూర్తి భార్యను అయితే హత్య చేసినట్లయితే పోలీసులు అయితే ఒక ప్రాథమిక నిర్ధారణకు అయితే రావడం జరిగింది. ఎవరికి అనుమానం రాకుండా సాక్ష్యాధారాలు దొరకకుండా ఆమె మృతదేహాన్ని ముక్కలుగా చేశాడు. ఆ తర్వాత అతడే పోలీస్ స్టేషన్ కి వెళ్లి మరి తన భార్య కనిపించట్లేదంటూ కూడా ఇటు మాధవికి సంబంధించి తల్లిదండ్రులు అలాగే ఆమె భర్త కూడా పోలీస్ స్టేషన్ కి వెళ్లి ఫిర్యాదు అయితే ఇచ్చారు. విచారణ చేపట్టిన పోలీసులు అనుమానం రావడంతో కూడా గురుమూర్తిని అదుపులోకి తీసుకుని విచారించారు. దీంతో తన భార్యను తానే చంపారని అయితే ఒప్పుకున్నాడు. ఈ కేసులో విచారణలో గురుమూర్తి చెప్పిన విషయాలు పోలీసులు సైతం షాక్ అవుతున్నారని చెప్పొచ్చు. ముఖ్యంగా గురుమూర్తి పోలీసుల విచారణలో వెల్లడించిన విషయాల ప్రకారం చూసుకున్నట్టయితే 14వ తేదీని భార్య పిల్లలతో కలిసి సంక్రాంతికి అయితే వెళ్ళారని తెలుస్తుంది. ఆ సినిమాకి వెళ్ళి సంక్రాంతికి వస్తున్నామనే సినిమాకి వెళ్ళి ఆ పిల్లలను అమ్మమ్మ ఇంట్లో వదిలిపెట్టి అలాగే ఇంటికి వచ్చామంటూ కూడా చెప్తున్నారు. ముఖ్యంగా భార్య తనతో గొడవ పెట్టుకుందని చెప్తున్నారు. ఈ క్రమంలోనే మాట పెరిగి తాలిబొట్టు తీసి నా మొహంపై విసిరేసిందంటూ కూడా గురుమూర్తి అయితే స్టేట్మెంట్ అయితే ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా దీంతో ఏదైతే ఆవేశంతో ఆమెను గోడకి అడిమి కొట్టారంటూ కూడా చెప్పాడు. కింద పడిపోయిందని స్పృహ తప్పి పడిపోయింది అనుకున్నా కానీ ఆమె చనిపోయిందని అనుకోలేదంటూ కూడా ఇటు గురుమూర్తి అయితే చెప్తున్నాడు. ఆమె మృతదేహాన్ని ఎలాగైనా మాయం చేయాలనుకుని ఇంట్లో ఉన్న 2 కత్తులు తీసుకొని అలాగే శరీరంలో మొత్తం భాగాలను అయితే కోసారు. అలాగే తర్వాత వాటర్ హీటర్ ను ఆన్ చేసి బకెట్ లో నీళ్లు పెట్టి ముక్కలను అందులో వేసి 6 గంటల పాటు వాటిని ఉడికించి బాగా ఉడికిన తర్వాత వాటిని ఎండబెట్టి రోలలో వేసి పొడి చేశారంటూ కూడా ఆయన అయితే చెప్పాడు. బోన్స్ ను కూడా బూడిదయ్యే వరకు కాల్చి మొత్తం బూడిదను 2 బకెట్లో తీసుకెళ్లి చెరువులో పడేశారంటూ కూడా గురుమూర్తి అయితే చెప్తున్నాడు. ఆ తర్వాత ఇంట్లో రక్తాన్ని ఫెనాయిల్ తో శుభ్రంగా కడిగారంటూ కూడా ఇటు గురుమూర్తి పోలీసు విచారణలో అయితే పేర్కొన్నాడు. గురుమూర్తి చెప్పిన వాటిలో ఒక్కదానికి కూడా ఆధారాలు దొరకపోవడంతో పోలీసులు అయితే ప్రస్తుతం తలపట్టుకున్నారని చెప్పొచ్చు. ఇంట్లో ఉన్న కత్తులు, కుక్కర్లు, హీటర్లు అలాగే బకెట్లు అన్ని వస్తువులను ఫారెన్సిక్ టీమ్ తో తనిఖీ అయితే చేస్తున్నారు. ఒక్క ఆధారం కూడా లభించకపోవడంతో ఈ కేసులో పోలీసులు ఏదైతే అయోమయానికి గురైనట్లు చెప్పొచ్చు. చెరువులో కూడా పోలీసులు గాలించారు, అయినా ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో కేసులో పోలీసులు ఎటువంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై పూర్తిగా ఆసక్తి రేపిందని చెప్పొచ్చు. శ్రీదేవి. రైట్ కుమార్, థ్యాంక్ యూ.